ఈ ఉదయ్ భాను గారు జనసేనలో పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి రూమర్స్ అయితే వినపడుతున్నాయి అన్న. అట్లాంటి వ్యక్తి అసలు జనసేన పార్టీకి సెట్ అవడు. అట్లాంటి ఆయన రావడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఎందుకంటే గతంలో ఇదే జనసేన ఆవిర్భావంలో జనసేన దిమ్మలు ఇవన్నీ పగలగొట్టించిన వ్యక్తి. మేము వైసీపీలో ఉన్నప్పుడు సొంతంగా మమ్మల్ని పంపించి మాతోనే ఆ దిమ్మలు పగలగొట్టించిన ఆయన. అట్లాంటి ఆయన మరి జనసేన పార్టీ ఎట్లా ఎంకరేజ్ చేస్తుందో, మరి ఆ నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి మా బాధలు ఇవన్నీ స్పష్టంగా తెలియాలని చెప్పేసి చెప్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నా. ఈయన పార్టీ ఎవరైతే జన సైనికులను టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ముందుకెళ్లాలన్న ఇదితో వాళ్ళు అప్పుడు మాట్లాడుకున్నారో, అప్పటి నుంచి వైసీపీ అనే వాళ్ళు ఎప్పుడంటే ఏమైనా వెళ్తారా అని చెప్పి టచ్ లో ఉన్నాయని చెప్పి వాళ్ళ టచ్ లో ఉన్నారేమో అని చెప్పేసి ఆయన ఊహించుకోవటం, ఇటు వైసీపీలో ఉన్న సొంత మనుషుల మీద కేసులు పెట్టియటం, ఎక్కడ జనసేనలోకి టీడీపీలోకి వెళ్తాడన్న ఇదితో వాళ్ళని లోపల వేపించడం, రౌడీ షీటర్లు ఓపెన్ చేపించడం, చిత్రహింసలు అన్న నానా హింసలు పెట్టాడు. అట్లాంటి ఆయన ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వస్తున్నాడు. రావడం మంచిది కాదు. ఏదైనా అట్లాంటి ఆ స్థాయి వాళ్ళకి సెట్ అయ్యింది, మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఏది సెట్ కాదన్న ఇదితో ఇప్పుడు ఆయన అయితే పార్టీలు మారచ్చు, మేము పార్టీ మారడానికి ఇది లేదు. ఆయన పార్టీ మారుతారంటే అటు పక్కన ఒత్తిళ్ళని కాదన్న. అట్లాంటి ఆయన ఇప్పుడు జనసేన అంటే పన్న ఆయన, జనసేన దెమ్మల బాలు కొట్టించిన ఆయన ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనసేనలోకి వస్తారు.